హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ కుమార్ మరియు మీరు చూస్తున్నారు ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్ వారిచే కంప్లీట్ చేయబడిన మినీ లగ్జరీ హోమ్ థియేటర్. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్గా మనం ఈ రూమ్కి వచ్చేసి 7.1.2 స్పీకర్ సిస్టమ్తో 4K బెన్క్యూ ప్రొజెక్టర్ అండ్ 150 ఇంచెస్ లార్జ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం స్పీకర్స్ వచ్చేసరికి సోనస్ ఫేబర్ అనే హై అండ్ బ్రాండ్, ఇటాలియన్ బ్రాండ్. ఈ స్పీకర్స్ ని డ్రైవ్ చేయడానికి డెనాన్ ఏవి రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ప్రొజెక్టర్ వచ్చేసి బెన్క్యూ ప్రొజెక్టర్ అండ్ సబ్వూఫర్ వచ్చేసి ఎకోస్టిక్ సబ్వూఫర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి హోమ్ థియేటర్ ఫీల్ రావాలంటే హోమ్ థియేటర్లో ఖచ్చితంగా మనం సౌండ్ ప్రూఫింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ రూమ్కి వచ్చి సౌండ్ ప్రూఫింగ్ అయితే చేసాం. ఈ సౌండ్ ప్రూఫింగ్ మనం ఎంత లగ్జరీగా వచ్చిందంటే అవుట్పుట్ చూడడానికి చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది డిజైన్. అండ్ ఇంకొకటి ఈ సౌండ్ ప్రూఫింగ్ మనం ఎందుకు చేస్తామంటే మనం వినే ప్రతి వాయిస్ మనకి మళ్ళీ రీబౌన్స్ కాకుండా ఈ సౌండ్ ప్రూఫింగ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ మనకి క్లియర్గా సౌండ్, చిన్న పిన్ డ్రాప్ సౌండ్ కూడా మనకి క్లియర్గా వినపడేలా చేస్తుంది అన్నమాట. అందుకని మనం సౌండ్ ప్రూఫింగ్ అయితే చేస్తాం. ఈ సౌండ్ ప్రూఫింగ్ ఎలా చేస్తామన్న ఫుల్ ప్రాసెస్ వీడియో కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే ఎలా తీసుకురావాలనే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్ వాళ్ళు. ఇక్కడ మనం ఇచ్చిన 7.1.2 స్పీకర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. మనం 7.1.2 స్పీకర్ సిస్టమ్ అని చెప్తాం కదా. 7.1.2 అంటే ఏంటంటే 7 వచ్చేసి మనకి స్పీకర్స్ అండ్ 1 వచ్చేసి సబ్వూఫర్, 2 స్పీకర్స్ వచ్చేసి పైన డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ కోసం పైన సీలింగ్ స్పీకర్స్. అండ్ 7 స్పీకర్స్ లో 3 స్పీకర్స్ వచ్చేసి ఎల్సిఆర్ మనకి ఫ్రంట్ ఉంటాయి. అండ్ 2 స్పీకర్స్ వచ్చేసి మనకి సరౌండ్ లో ఉంటాయి. అండ్ ఇంకొక 2 స్పీకర్స్ వచ్చేసి మనకి సరౌండ్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఫ్రంట్ ఉన్న 3 స్పీకర్స్ లెఫ్ట్, సెంటర్, రైట్, ఈ 3 స్పీకర్స్ నుంచి మనకి మూవీకి బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటే మనం వినే ప్రతి డైలాగ్, అంటే హీరో మాట్లాడేది, విలన్ మాట్లాడేది, ఈ ప్రతి డైలాగ్ మనకి క్లియర్గా మనకి ఫ్రంట్ స్పీకర్స్ నుండి వస్తుంది. మంచి ఇంపాక్ట్ అయితే వస్తుంది. క్లియర్గా వినపడుతుంది ప్రతి డైలాగ్ ఈ ఫ్రంట్ 3 స్పీకర్స్ నుంచి. మనకి ఇప్పుడు ఈ సరౌండ్ 2 స్పీకర్స్ ఎలా పనిచేస్తాయంటే సైడ్ నుంచి బైక్ వెళ్ళినా, బుల్లెట్ వెళ్ళినా, ఏరోప్లేన్ వెళ్ళినా, ఇలాంటి సైడ్ నుంచి వచ్చే ప్రతి సౌండ్ ఎఫెక్ట్ రియలిస్టిక్ గా మనకి వినపడేటట్టు ఈ సైడ్ స్పీకర్స్ అయితే పనిచేస్తాయి. సరౌండ్ బ్యాక్ లో ఉన్న ఈ 2 స్పీకర్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే మనకి థియేటర్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న యాంబియన్స్ సౌండ్ రియలిస్టిక్ గా వినడానికి మనకి 2 స్పీకర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పేది థియేటర్కి వచ్చేసరికి నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే పైన ఉన్న హైట్ స్పీకర్స్, సీలింగ్ స్పీకర్స్, అట్మాస్ స్పీకర్స్. ఈ స్పీకర్స్ మనకి ఎలా వర్క్ చేస్తాయంటే మన పైనుంచి హెలికాప్టర్ వెళ్తున్నట్టు, మన పైన వర్షం పడుతున్నట్టు, మన పైన పక్షులు తిరుగుతున్నట్టు, ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ మనకి ఈ స్పీకర్స్ అయితే వినడం జరుగుతుంది. ఈ రూమ్కి వచ్చేసి మనం ఎకోస్టిక్ సబ్వూఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చిన్న డబ్బాలా కనిపించవచ్చు, బట్ ఇది లేకపోతే హోమ్ థియేటర్ ఇన్కంప్లీట్ అన్నమాట. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మనకి ఫైటింగ్ సీన్ లో పంచ్ ఇచ్చేటప్పుడు, లేదంటే గన్ షాట్ జరిగేటప్పుడు, ఎక్స్ప్లోజన్స్ జరిగేటప్పుడు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ బీట్స్ అయినప్పుడు జస్ట్ వైబ్రేట్ అయ్యేలా బేస్ ఇస్తుంది అన్నమాట రూమ్ మొత్తం. అద్భుతమైన సౌండ్ ఉన్న విజువల్స్ వచ్చేసి ఆర్డినరీగా ఉంటే ఇంపాక్ట్ తగ్గిపోతుంది కదా. అందుకని మనం ఈ రూమ్కి వచ్చేసి బెన్క్యూ 4K ప్రొజెక్టర్ అయితే యూజ్ చేయడం జరిగింది. పిక్చర్ వచ్చేసి చాలా షార్ప్ అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది, రియలిస్టిక్ గా ఉంటుంది. మనం ఈ రూమ్కి వచ్చేసి 5 రిక్లైనర్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రూమ్ సైజుని బట్టి ఈ 5 రిక్లైనర్స్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. అండ్ మనకి ఈ కార్నర్లో అయితే సార్ కొంచెం చిన్నది బార్ సెటప్ అయితే కావాలని చెప్పారు, బార్ సెటప్ కూడా ఇచ్చాం. ఈ 5 రిక్లైనర్స్ లో 2 రో కింద అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ రో వచ్చేసి 1 ఫీట్ హైట్ లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళకి మూవీ చూడడానికి ఇబ్బంది లేకుండా 1 ఫీట్ హైట్ లో ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని చూసినా సరే పీస్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా స్క్రీన్ మొత్తం, పిక్చర్ మొత్తం టోటల్ గా కనబడుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మొత్తం 5 మెంబర్స్ ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు ఒకేసారి ఎట్ ఎ టైం మూవీ. ఇక్కడ
ఇక్కడ మనం మోటరైజ్డ్ రిక్లైనర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సినిమా మొత్తం పీస్ఫుల్ గా ప్రశాంతంగా విత్ 360 డిగ్రీస్ సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి విత్ 150 ఇంచెస్ 4K స్క్రీన్, 360 డిగ్రీస్ సరౌండ్ సౌండ్ అండ్ పైన 3D అట్మాస్ థియేటర్ బేస్ అండ్ 4K విజువల్స్. చెప్పాలంటే థియేటర్ ఇంటికే తీసుకొచ్చేసినట్టు. పాప్కార్న్ మాత్రం మీరే ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు స్టార్టింగ్ నుంచి ఒక చిన్న డౌట్ రావాలే, ఏంటంటే స్పీకర్స్ ఏవి బయటకు కనబడట్లేదు కదా, స్పీకర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయని. మనం చేసే ప్రాజెక్ట్స్ 99% మొత్తం అంతా స్పీకర్స్ అన్ని ఇన్వాల్వ్ స్పీకర్స్ ఇస్తాం. మొత్తం కన్సీల్ అయిపోయి ఉంటుంది. ఏది కూడా మనకి బయటకు కనిపిస్తాం, మీరు ఓన్లీ ఫీల్ అవుతారంతే, ఆ సౌండ్ ఫీల్ అవుతారంతే. ఎక్కడి నుండి వస్తుంది అన్నది ఎవరికి తెలీదు. ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్స్ లో జస్ట్ ఇన్స్టలేషన్ స్పీకర్స్ పెట్టడమే కాదు, వి ఫాలో ఏ కంప్లీట్ ప్రొఫెషనల్ ప్రాసెస్. మెజర్మెంట్, అకౌస్టిక్ ప్లానింగ్ అండ్ బెస్ట్ స్పీకర్ ప్లేస్మెంట్ అండ్ ప్రొజెక్టర్ పొజిషనింగ్ అండ్ కన్సీలింగ్ వైరింగ్ అండ్ స్పీకర్స్. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యాలిబ్రేషన్, సౌండ్ అండ్ డిస్ప్లే. ఈ హోమ్ థియేటర్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు హోమ్ థియేటర్ చేయించుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంటే మీ రూమ్ సైజ్ ఏంటో మాకు చెప్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటో ప్లాన్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్తో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఇది ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్ నుంచి సునీల్ కుమార్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం. బాయ్ బాయ్.